ఏమండి, ఫోన్లు మాట్లాడింది చాలు. నేను రెడీ అవుతాను, నన్ను షాపింగ్ తీసుకెళ్ళు. దీపావళి వస్తుందిగా. ఇప్పుడు షాపింగ్ ఏంటి మధు? మొన్న దసరాకే చేసావు కదా షాపింగ్. దసరానే, దీపావళినే. నువ్వు పండుగలన్నీ ఒకటే ఏంటి కాదు కదా, అందుకే దేని దాందే. నాకు తెలీదు, నాకు కొత్త బట్టలు కావాలి. ఇలా ప్రతి పండగకి బట్టలు కొనాలంటే ఎలా మధు? మొన్న కొన్నావు కదే దసరాకే 15,000 బట్టలు కొన్నావు. మొన్న 15,000, ఇప్పుడు ఒక 20,000 అంతేగా. మొన్నే మన తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ ఆప్షన్ వేస్తుందంట. 1 acre ల్యాండ్ 177 crores. నీ పెళ్ళం చాలా మంచిదే. చూడు, నేను ల్యాండ్ ఏం కొనమనట్లే, షాపింగ్ తీసుకెళ్ళంటున్నా. నీకు షాపింగ్ చేయించే బట్టల్లో అయితే నేను ఒక సంవత్సరంలో ల్యాండ్ కొనేచ్చు. నాకు అదే ఈజీ అనిపిస్తుంది. ప్రతిసారి షాపింగ్ వెళ్ళడం తీసుకురావడం ఏంటో నాకు గుర పని చేయట్లేదు. ప్రతి పండగకి షాపింగ్. దీపావళి అంటే మంచిగా దీపాలు వెలిగియాలి కదా, సో నేను కూడా అందుకే మంచిగా వెలుగుతూ ఉండాలి. నెక్స్ట్ నాగల చవితి అండి. పుట్టలో పాలేయడానికి వెళ్ళాలిగా, పాము వస్తుందిగా, పాము చూస్తుంది, మంచిగా వెళ్ళాలి కదా. దీపావళి రోజు నువ్వు కొత్త బట్టలు వేసుకొని దీపాలు వెలిగించినావు అంటే సరే, దాని తర్వాత వచ్చే నాగుల చవితికి కూడా నువ్వు కొత్త బట్టలు వేసుకొని పాము కోసం వెళ్తానంటున్నావు. చూడు, నీకు అర్థం కావట్లేదు. నువ్వే పెద్ద పాము ఎక్కడ. నువ్వు ఇంకా పాము కోసం కొత్తగా కనపడాలి. ఇవన్నీ ఏం వద్దు. ఇదిగో, నువ్వు తీసుకెళ్లేదనుకో, ఏ నాగపాము అయితే నన్ను అన్నావో అదే నాగపాముని తీసుకొని ఇంట్లో వదిలేస్తా. అప్పుడు నిన్ను బుస్ 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 అంటారు. తీసుకెళ్ళా.